హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు వరల్డ్ సూసైడ్ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే. అంటే అసలు సూసైడ్ అంటేనే మనకి చాలా వినడానికి ఆ పదం చాలా కష్టంగా ఉంటుంది కదా. ఒకప్పుడు ఎక్కడో ఎవరో సూసైడ్ చేసుకునేవారు. సూసైడ్ అంటే ఏమనుకునే వాళ్ళం అంటే ఆత్మహత్య చేసుకుంటే అందరూ ఎలా ఫీల్ అయ్యేవారంటే ఏదో వాళ్ళకి ఇంకా రాకడం కష్టం వచ్చిందనో, లేకపోతే ఇంకా తప్పదు ఈ బ్రతుకు అనవసరమనో, అలాంటి అంటే వెక్స్ అయిపోయి ఇంకా అలా జీవితం మీద విరక్తి చెందిన వాళ్ళు మాత్రమే ఒకప్పుడు సూసైడ్ చేసుకునేవారు. అప్పుడు కూడా ఏంటంటే చుట్టూ చాలామంది ఉండేవారు, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, చాలా అంటే ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉండేవి. ఇప్పుడు అవన్నీ లేవు. ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చింది. అప్పుడు ఎక్కడెక్కడో ఎవరెవరో ఉన్న వాళ్ళని డైరెక్ట్గా వెళ్ళి కలుసుకోవడం తప్ప, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడడం తప్ప వేరే కమ్యూనికేషన్ అనేది ఎవరి మధ్య లేదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు నిమిషాల్లో వేరే సప్త సముద్రాల అవతల ఉన్న వాళ్ళతో కూడా మనం తలుచుకుంటే నిమిషాల్లో వాళ్ళతో మనం మాట్లాడగలం, కమ్యూనికేట్ చేయగలం. టెక్నాలజీ పెరిగింది, చాలా గ్రోయింగ్ వేలో ఉన్నాము. అయినా సరే ఇప్పుడు సూసైడ్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఆత్మహత్య చేసుకోవడానికి ఇప్పుడు పెద్దగా కారణాలు లేవండి. అండ్ కారణాలు లేవు, వయసు భేదం కూడా లేదు. చిన్న పెద్ద, ఆడ మగ ఇలాంటి తారతమ్యాలు కానీ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అసలు ఇలాంటివి ఏం లేవు. చాలా చిన్ని కారణాలకి కూడా ఆత్మహత్యలు అనేవి చేసుకుంటున్నారు. అది పిల్లలైతే కానివ్వండి, పెద్దలైతే కానివ్వండి, లేదా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఫినాన్షియల్గా ఏదైనా. కానీ వీటన్నిటికీ మూలం ఎక్కడ ఉందంటే షేరింగ్ లేక. అంటే వాళ్ళు ఏదైతే కష్టం అని ఆ సిట్యువేషన్ని ఫీల్ అవుతున్నారో ఆ సిట్యువేషన్లో వాళ్ళకి ఎవరు అందుబాటులో లేకపోవడం వల్ల కానీ, ఇంట్లో వాళ్ళతో కూడా వాళ్ళు ఏది షేర్ చేసుకోలేకపోవడం వల్ల కానీ, ఏదైనా చెప్దాము అనే సందర్భంలో అవతలి వాళ్ళు ఎప్పుడు ఇంతేలే, ఏం విందాం, ఎప్పుడు ఉండేదే కదా అని తీసి పడేయడం వల్ల కానీ, రకరకాల కారణాల వల్ల ఎక్కడో చనిపోవట్లేదండి. మన చుట్టూ ఉన్నవాళ్ళు, మనతో ఉన్నవాళ్ళు, మన స్నేహితులు, లేకపోతే మన చుట్టాలు, మన బంధువులు, మనం రోజు చూసే వాళ్ళే ఇలాంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. అలా జరిగినప్పుడు అయ్యో పాపం అనేదానికన్నా ఎందుకు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మనకి ఉన్న రోజు 24 గంటల టైంలో అనుకున్న వాళ్ళతో మాట్లాడడానికి 10 నిమిషాలు కేటాయించలేకపోతున్నామంటే వాళ్ళు ఉండగా ఏమీ చేయలేని మనం వాళ్ళు చనిపోయిన తర్వాత ఎంత బాధపడినా అనవసరం. ఒక మనిషి ఒక లైఫ్ పోయింది అంటే ఆ మనిషితో పోయింది, వాళ్ళ వెనకాల ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక కుటుంబం ఉంటుంది, ఎంతోమంది సఫర్ అవుతారు, తిరిగి వెనక్కి తీసుకురాలేము. అప్పుడు మనం ఎంత టైం ఇచ్చినా వేస్ట్. ఎన్ని రోజులు బాధపడినా, ఎన్ని రోజులు తలుచుకున్నా, వాళ్ళ పేరున రకరకాల సర్వీసెస్ ఏం చేసినా పోయిన మనిషిని అయితే తీసుకురాలేము. కానీ వేరే ఇప్పుడు ఏదైనా యాక్సిడెంటల్గా కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, వేరేగా చనిపోవడం అనేది పర్వాలేదు, అది మన చేతుల్లో ఉండదు. కానీ సూసైడల్ అటెంప్ట్స్ చేసుకునే వాళ్ళ చుట్టూ ఎవరైతే ఉన్నారో మన చుట్టూ ఉన్న వాళ్ళని గమనిస్తే చాలు. ఎక్కడో ఏదో చేయాల్సిన అవసరం లేదు. నీతో రోజు సరిగ్గా మాట్లాడే వాళ్ళు మాట్లాడట్లేదు అంటే, నిన్ను రోజు కలిసే వాళ్ళు కలవట్లేదు, లేదా ఏదైనా అడిగితే ముభావంగా ఉంటున్నారు, ఏదో ప్రాబ్లం ఉంది అంటే ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయక్కర్లా, కానీ ఆ సొల్యూషన్ అనేది క్రియేట్ చేయొచ్చు. వాళ్ళ మైండ్ అనేది ఫ్రీ చేయొచ్చు మాట ద్వారా. అంటే 100% మనం మాట్లాడడం వల్ల సూసైడ్స్ ఆగుతాయా అంటే ఆగకపోవచ్చు. కానీ 100లో 50-60% ఆగినా ఇట్స్ ఏ బెటర్ దెన్ క్యూర్ కదా. సో ఏంటంటే ఎవరైతే అలా ఉన్నారో కొంచెం మనం అబ్జర్వ్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మైండ్ని కొంచెం మనం మోటివేట్ చేసి వాళ్ళకున్న థాట్స్ నుంచి మనం డైవర్ట్ చేయగలిగితే, వాళ్ళ మైండ్ని నెగిటివ్ నుంచి పాజిటివ్కి డైవర్ట్ చేసి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వగలిగితే సూసైడ్స్ అనేవి చాలా వరకు తగ్గించవచ్చు అని నా అభిప్రాయం. సో మనం మన ద్వారా చేయగలిగింది ఇదేనండి. ఎందుకంటే ఇప్పుడు ప్రెజర్ చాలా ఎక్కువ ఉంది. ఎక్కువ టీనేజర్స్లో చదువుకునే పిల్లల్లో ఏంటంటే మార్కులు గోల చాలా ఎక్కువైపోయింది. ర్యాంక్స్, మార్కింగ్ ఇదంతా. అంటే చదువుకుంటేనే లైఫ్ అంటే నిజమే, చదువుకుంటేనే ఇప్పుడు లైఫ్. కానీ చదువు ఒక్కటే లైఫ్ కాదు, బిహైండ్ దట్ చాలా ఉన్నాయి. వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు ఎంతవరకు చదవగలుగుతున్నారు, ప్రెజర్ చేయకండి. ఎంతోమంది రీసెంట్గా ఒక
కార్పొరేట్ స్కూల్లో కూడా రీసెంట్గా 10th క్లాస్ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. నేను నేమ్స్ మెన్షన్ చేయను. అంటే ఇలాంటివి చాలా, అంటే మా ర్యాంక్స్ రాలేదని, మార్క్స్ తక్కువ వచ్చినాయని, టీచర్స్ తిడుతున్నారని, హాస్టల్లో వేసారని, రకరకాల రీజన్స్తో పిల్లలు చనిపోతున్నారని. ఇంకా దాటి వస్తే టీనేజర్స్ తెలీదు, లవ్ అనేది అట్రాక్షన్, లవ్ దేని మధ్యన ఏం ఫీల్ అవుతున్నారో తెలియట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా తెలిస్తే ముందుగా పిల్లల్ని బెదిరించకుండా కూర్చోబెట్టి మాట్లాడండి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించండి. ఏం జరుగుతుంది, ఏంటి, ఎక్కడ రాంగ్ వేలో వెళ్తున్నారు, దాన్ని కట్ చేయగలిగితే వాళ్ళని మళ్ళీ మనం కరెక్ట్ డైరెక్షన్లో పెట్టచ్చు. అంతేకాని విషయం తెలియగానే వాళ్ళ మీద కేకలు వేసి వాళ్ళని ఏదో మనం ప్రొటెక్ట్ చేసేసి ఓవర్ ప్రొటెక్షన్ చేయడం వల్ల థాట్స్ అన్నీ ఏంటంటే ఎప్పుడు మనల్ని విడిపించుకొని వెళ్ళిపోదామనే వెయిట్ చేస్తారు తప్ప వాళ్ళ సొల్యూషన్ చూపించే వాళ్ళ మిగిలింది వాళ్ళు ఏదైనా ఉన్నా మనతో చెప్పడానికి కూడా ఒప్పుకోరు. అలాగే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్రెండ్స్ కావచ్చు, ఏదైనా ఎక్కడైనా సపోర్ట్ ఒక అంటే ఫినాన్షియల్గా ఉన్నప్పుడు మనీయే కాదు, మాట కూడా సపోర్ట్ చేస్తుంది. దానికి తగ్గ సొల్యూషన్స్ కానీ వెనకాల సపోర్ట్ చాలా అవసరం, అంటే మోరల్ సపోర్ట్ చాలా అవసరం. ఇలా చిన్ని రీజన్స్తో ఎవరో టీచర్ తిట్టారని, అమ్మ కోప్పడిందని, రకరకాల చిన్న సిల్లీ రీజన్స్ అనమాట. లైఫ్ వాల్యూ తెలియట్లేదండి. లైఫ్ వాల్యూ చెప్పండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ. ఎక్కడైనా చనిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అంటే అసలు ఇక్కడ మీరు నేను ఎవరు ఉండని అవసరం లేదు. ఎందుకంటే అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అసలు ప్రాబ్లం లేకుండా లైఫ్ అనేది రన్ అవ్వడం అనేది మిరాకిల్ అనమాట. ఎవరికి తగ్గ రేంజ్లో ఎవరి లైఫ్లో వాళ్ళకి ఏవో ఒక కష్టాలు అన్నీ ఒకేలా ఉండకపోవచ్చు, కానీ ఏదో ప్రాబ్లం అనేది ఉంటుంది. సొల్యూషన్ వెతుక్కోవాలి కానీ చావు దేనికి పరిష్కారం కాదు. అలా అని మన చుట్టూ ఉన్న వాళ్ళని కొంచెం మనం మాట్లాడి వాళ్ళ స్ట్రెస్ రిలీఫ్ ఏదైతే చేయగలుగుతామో మన ద్వారా ఏదైనా హెల్ప్ చేయొచ్చు. సో ఎవరికైనా ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా ఉన్నా, కౌన్సిలింగ్ సెషన్స్ కావాలన్నా సరే నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ వీడియోలో నేను మంచి మెసేజ్ ఇచ్చాను అని అనుకుంటున్నాను. సో ఈ మెసేజ్ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సంతోషి కలగా.